నమస్తే. దక్షిణాది రాష్ట్రాల్లో టాప్ కోరియోగ్రాఫర్, టాప్ డాన్సర్లో ఒకరైనటువంటి జానీ మాస్టర్ ఇటీవల చూస్తూ ఉన్నాం. చాలా ప్రోగ్రామ్స్లో, ముఖ్యంగా డ్యాన్స్కు సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్లో, అలాగే చాలా సినిమాల్లో ప్రముఖ హీరోలు యాక్ట్ చేస్తున్నటువంటి సినిమాల్లో సైతం మరి కోరియోగ్రాఫర్గా పనిచేసినటువంటి జానీ మాస్టర్ పైన ఈరోజు ఒక కేసు నమోదు కావడం జరిగింది. ఒక యువతి, ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి ఒక యువతి, ఎవరైతే ఆయనకు అసిస్టెంట్ కోరియోగ్రాఫర్గా పనిచేస్తున్నటువంటి ఒక యువతి, ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి యువతి, ఆయనతోటి గత 8 సంవత్సరాలుగా జర్నీ స్టార్ట్ చేయడం జరిగింది. 8 సంవత్సరాల నుంచి కూడా తనకి అసిస్టెంట్ కోరియోగ్రాఫర్గా పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో 8 సంవత్సరాల కానించి ఆ యువతిని లైంగికంగా వాడుకుంటా ఉన్నాడు, లైంగికంగా నన్ను హింసిస్తూ ఉన్నాడు, శారీరకంగా నన్ను వాడుకోవడం జరిగింది, పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ఒక నమ్మకమైనటువంటి మాటలు చెప్పడం జరిగింది. దాంతో తనకి నేను లొంగిపోవడం జరిగింది. తన పైన లైంగిక దాడి చేయడంతో పాటు మానసికంగా హింసించడం జరిగింది. నా పైన చాలాసార్లు హత్య చేస్తా అని చెప్పేసి బెదిరించడం జరిగింది. మరో పక్కన దాడి కూడా చేయడం జరిగిందని చెప్పేసి రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఈరోజు ఆమె కేసు పెట్టడం జరిగింది జానీ మాస్టర్ పైన. గతంలో నేర చరిత్ర చూసినట్టయితే 2015లో సైతం ఒక కాలేజీకి సంబంధించినటువంటి ఒక మహిళను వేధించిండు. 2019లో మల్కాజ్గిరి ప్రాంతానికి చెందినటువంటి మరో మహిళను వేధించిండు అన్నటువంటి ఆరోపణలు ఎదుర్కోవడం జరిగింది. ఈ నేపథ్యంలో సుమారుగా 6 నెలల పాటు ఆయన జైలు కూడా వెళ్ళినటువంటి చరిత్ర కనపడతా ఉంది. ఆయన యొక్క నేర చరిత్ర కనుక చూసినట్టయితే టాలీవుడ్లో కానీ, ముఖ్యంగా ఈ సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఏదైతే ఉందో చాలా రోజుల కారించి చాలామంది కూడా బయట పెడతా ఉన్నారు. చాలా మహిళలు, కొంతమంది వాళ్ళకు అవకాశాలు రావాలన్నటువంటి ఉద్దేశంతో కొంత వాళ్ళు కమిట్ అయినటువంటి పరిస్థితులు, కొంతమంది ధైర్యంగా ముందుకొచ్చి చెప్తున్నటువంటి మహిళలను చూడడం జరుగుతూ ఉంది. ఇటీవల చూస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో టాలీవుడ్ కావచ్చు, హాలీవుడ్, బాలీవుడ్, ఇట్లాంటి నానా రకాలైనటువంటి సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి దాంట్లో మహిళల పైన, ముఖ్యంగా కింది స్థాయిలో డ్యాన్సర్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మేకప్ వాళ్ళు కావచ్చు, అసిస్టెంట్లు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళపైన కొంత పేరున్నటువంటి వ్యక్తులు లైంగికంగా వేధించడం, లైంగికంగా వాళ్ళకి కమిట్ అయితేనే అవకాశాలు ఇస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇదే నేపథ్యంలో ఈరోజు ఏదైతే ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి మహిళ, ఆమెను 8 సంవత్సరాల కానుంచి నార్సింగ్ ప్రాంతంలో కానీ, ఇంకొక పక్కన అవుట్డోర్ చెన్నై అంటే ఎందుకంటే డాన్సర్లు కాబట్టి వేరే వేరే చోట లొకేషన్ చేంజ్ అయినప్పుడల్లా ఆ హోటల్కి రమ్మని చెప్పేసి ఈమెను 8 సంవత్సరాలుగా వాడుకుంటా ఉన్నాడనేది ఆమె యొక్క అభియోగం మేరకు ఇలా రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. దీన్ని జీరో ఎఫ్ఐఆర్గా అక్కడ ఆ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. దీన్ని నార్సింగ్ పోలీస్ స్టేషన్లు మళ్ళీ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆ నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జానీ మాస్టర్ ఉంటాడు కాబట్టి ఆ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఇక ఇప్పటికైతే పత్తా లేడు జానీ మాస్టర్ ఎక్కడున్నాడో తెలియదు, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందన్నట్టుగా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఈమె 8 సంవత్సరాల కానించి పుష్ప 2 అనేటువంటి సినిమాలు కూడా మొన్న రీసెంట్గా కూడా యాక్ట్ చేసినట్ట వీళ్ళు కోరియోగ్రాఫర్ చేసిండు. అంతేకాకుండా ఈ అమ్మాయి, ఎవరైతే కేసు పెట్టిన అమ్మాయి, తెలుగు హాలీ ఏదైతే ఈ టాలీవుడ్ ఉందో ఈ టాలీవుడ్లో 2 సినిమాలు చేసింది ఆమె. 2 సినిమాలు చేసింది అంటే సెకండ్ క్యారెక్టర్గా, హీరోయిన్కు చెల్లెలుగా లేకపోతుంటే ఇంకా వేరే కొన్ని క్యారెక్టర్లు చేసినటువంటి ఆమె యొక్క చరిత్ర కూడా చూసుకోవచ్చు. 8 సంవత్సరాల కానుంచి ఆమెను లైంగికంగా వేధించడం జరిగిందనేది ప్రధానమైనటువంటి ఆమె ఆరోపణ. మరో పక్కన గత కొద్ది రోజులుగా చూసినట్టయితే ఈ అమ్మాయి, ఎవరైతే ఫిర్యాదు చేసినటువంటి అమ్మాయిని ఇప్పుడు కోరియోగ్రాఫర్ ఎవరైతే జానీ మాస్టర్ ఉన్నాడో ఈయన కొంత పక్కకు పెడతా ఉన్నాడట, ఆమెకు అవకాశాలు ఇవ్వట్లేదు. రెండో అంశం ఏంటిదంటే ఆమె ఒత్తిడి చేస్తూ ఉంది నన్ను, అంటే పెళ్లి చేసుకుంటామని చెప్పేసి అన్నావు కదా, ఎందుకు చేసుకోవట్లేదు అని చెప్పేసి ఎప్పుడైతే ఒత్తిడి తీసుకొస్తుందో ఇది ఇంకా ఎక్కువ అవుతున్నటువంటి దశలో ఇంకా ఈ సంబంధించిన ఒత్తిడి ఎక్కువ అవుతుంది కాబట్టి ఈయనను మొత్తం అవకాశాలు రాకుండా ఆమెను దర్దాపుగా 1 సంవత్సర కాలం నుంచి ఆమెను పక్కకు పెడతా ఉన్నాడట. ఒకవేళ ఇట్లాంటి విషయం కనుక బయటకు పెట్టినట్టయితే నిన్ను చంపేస్తామని చెప్పేసి కూడా బెదిరించినటువంటి ఆ సంబంధించినటువంటి దాంట్లో ఆ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. నన్ను చంపేస్తామని చెప్పేసి కూడా బెదిరిస్తూ ఉన్నాడు. ఎందుకు బెదిరిస్తూ ఉన్నాడంటే కారణం, ఈ విషయాన్ని కనుక బయటకు ఎవరికైనా చెప్పినట్టయితే నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉన్నదని చెప్పేసి ఇక్కడ ఈ ఫోటోలో కనబడతా ఉంది కదా, ఇక్కడ పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి
ఆయన పార్టీ ఏదైతే జనసేన పార్టీ ఉందో ఇటీవల ఆయన చేరడం జరిగింది. జనసేన పార్టీలో ఆయన చేరడం జరిగింది. పవన్ కళ్యాణ్ కోసం ఆయన పనిచేసినటువంటి పరిస్థితి కూడా గతంలో ఎవరు ఈ జానీ మాస్టర్ ఈయన పాటలకు ఆయన డాన్స్ కోరియోగ్రాఫర్గా పనిచేసినటువంటి ఆ పరిస్థితి కూడా ఉంది. కాబట్టి నా వెనకాల పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, నువ్వు నన్ను ఏం చేయలేవు అని చెప్పేసి ఇక్కడ జానీ మాస్టరు ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి టాలీవుడ్లో ఈ కోరియోగ్రాఫర్లు ఎవరైతే ఉంటారో దీనికి అధ్యక్షుడు ఈయన. అంటే డ్యాన్స్ మాస్టర్లు ఎవరైతే ఉంటారో ఈ డ్యాన్స్ సంబంధించినటువంటి అసోసియేషన్కి ఈయన అధ్యక్షుడు. అంటే కొన్ని పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ప్రముఖమైనటువంటి ఈ యొక్క సినీ ఇండస్ట్రీలో పేరు మోసినటువంటి బడా బడా హీరోలతోటి ఆయన జర్నీ కొనసాగిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈయన డ్యాన్స్ చేస్తేనే వాళ్ళు వేసేటువంటి పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఈయన నేర్పిస్తేనే వాళ్ళు నేర్చుకోవాలి. కానీ ఇట్లాంటి కొంత ఈ దుర్మార్గమైనటువంటి వ్యవస్థ చూడు, ఇట్లాంటి ఈ వీళ్ళు మొన్న వరదలు వస్తే ఈయన మాట్లాడుతూ ఉన్నాడు కదా, ఎంత నీతి మాలిన మాట్లాడుతానంటే ఈ జానీ మాస్టర్ వరదలు వచ్చినప్పుడు ఇక ఎక్కడ లేనటువంటి ప్రేమను ఒలకబోసినట్టు మాట్లాడతాను. కానీ చూస్తే వెనకాల చూస్తే ఏదైతే గురువింజక సామెత ఉంటుంది కదా, గురువింజకి సంబంధించినటువంటి సేమ్ అట్లనే ఇక్కడ జానీ మాస్టర్ కూడా గతంలో 2015 నుంచే ఇటువంటివి ఉన్నాయి. దాదాపుగా 10 సంవత్సరాల కానించి కూడా మహిళలను వేధించేటువంటి పరిస్థితి ఇక్కడ జానీ మాస్టర్ చేస్తూ ఉన్నారు. సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలా మందితోటి ఇట్లాంటి ఎఫ్ఐఆర్లు ఉన్నాయట ఈయనకు. ఆమె అమ్మాయి చెప్తా ఉందట ఏమని అంటే ఇట్లాంటి చాలా మంది కూడా ఏదైతే టీనేజర్లు ఉంటారు కదా 15-16 సంవత్సరాల వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది సినిమాలకు రావాలనో సైడ్ క్యారెక్టర్లు చేయాలన్నటువంటి కొంతమందికి ఉంటుంది ఇంట్రెస్ట్, వాళ్ళని సైతం కూడా వేధించింది అన్నటువంటి ఆరోపణలు ఈమె మీద చేస్తా ఉన్నారు. చాలా మంది బాధితులు ఒక్కొక్కరికి బయటకు వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ మహిళ బయటకు వెళ్ళింది, ఈయన బాధితులు ఒకరొకరు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఈయన పైన పలు సెక్షన్ల కింద రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. దీంట్లో ఐపీసీ 376 అలాగే 506 323/2 సెక్షన్ల కింద ఆయన పైన కేసు నమోదు చేయడం జరిగింది. మనతో పాటు సద్దామన్న కూడా ఈ సంబంధించినటువంటి సెక్షన్ ఏమని చెప్తాయి, ఈ 376 ఏమని చెప్తుంది, 376 ముఖ్యంగా ఇది దేనికి సంబంధించినటువంటి కేసు ఇది? 376 అనేది రేప్ అగెనిస్ట్ ఉమెన్ అని మనకు తెలుస్తుంది. దాంట్లో 506 అంటే క్రిమినల్ ఇంటిమిడేషను, 323 అంటేనేమో ఫిజికల్ అసాల్ట్ ఆన్ హ్యూమన్ బాడీ. ఓకే, ఈ సెక్షన్ల కింద వస్తాయి. అయితే నేను చాలా క్లియర్గా దీంతో ఇప్పుడు ఇంతకుముందుకు ఒక పోలీస్ వారితో కూడా మాట్లాడితే మనకు అర్థమైంది ఏంటంటే జానీ మాస్టరు తనని సినిమాలలో అవకాశాలు ఇప్పిస్తా అని చెప్పి పెళ్లి చేసుకుంటా, ప్రేమిస్తున్నాను, నువ్వు చాలా అందంగా ఉంటావు అని ఇలా దగ్గర కావడము, దాని తర్వాత తనని లైంగికంగా వేధించడము, ఆమె ఒక దశలో కమిట్ అయిందట. కమిట్ అయినాక వీళ్ళ రిలేషన్ చాలా రోజుల నుంచి నడుస్తున్న క్రమంలో ఈమెకు అవకాశాలు ఇస్తారేడట. ఓకే, ఎందుకంటే ఒక లాంగ్ స్టాండింగ్ రిలేషన్లో ఈ మధ్యలో మనస్పర్ధలు రావడము, దూరం అయిపోయారు. ఈమెకు కరెక్ట్ ప్రాధాన్యతను ఇస్తలేడనే క్రమంలో ఆమె ఏం చేసిందంటే ఇలా రాయదుర్గం పిఎస్లో ఒక పోలీస్ కంప్లైంట్ నమోదు చేయడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే జానీ మాస్టర్కు చాలా పొలిటికల్ సర్కిల్ కూడా ఉన్నది. ఈయన జనసేనకు సంబంధించిన ఒక పార్టీ లీడర్గా ఉండడము, జనసేనలో కీలకంగా సంఘానికి అధ్యక్షుడు కాబట్టి. అయితే మనం అడిగితే మొన్ననే సినిమా ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్ పైన సమంత కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అవును, ఎగ్జాక్ట్లీ. దానికి సంబంధించిన ఒక జస్టిస్ ఇచ్చిన రిపోర్ట్ని శ్రీరెడ్డి ఇన్సిడెంట్ తర్వాత కమిషన్తో ఎంక్వైరీ చేస్తే ఆ కమిషన్ సంబంధించిన రిపోర్ట్ని బయట పెడతలేరు అన్నట్టుగా బయట పెట్టండి అని చెప్పి ఆమె డిమాండ్ చేయడం జరిగింది. ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అసలు ఎలాంటి ఎలిజిబుల్ లేకున్నా కేవలం అందం ఉందని వస్తురు కాబట్టి మేము వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాం అనేది ఒకటి. అవును సార్, నీ దగ్గర అవకాశాలు అంటే నీ దగ్గర టాలెంట్ లేదు కాబట్టి మేము వాళ్ళని వాడుకుంటున్నామనేమో దాడులు చేసేటోళ్ళు చెప్తారు. ఎగ్జాక్ట్లీగా మా దగ్గర టాలెంట్ ఉన్నా కేవలం మాతోటి కమిట్ అయితేనే అవకాశాలు ఇస్తా అని చెప్పేమో ఇట్లా అంటున్నారని వీళ్ళ ఆరోపణ. ఇప్పుడు రెండు మనం గమనించవచ్చు. టాలెంట్ లేకుండా అవకాశాలు కావాలన్నప్పుడు వీళ్ళు ఇవ్వాలి అన్న క్రమంలో వాళ్ళు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు వాళ్ళ ఆలోచన. ఇదంతా మనం చూసినట్టయితే దాదాపు కూడా ఈ సెక్షన్ల కింద ఈ ఆరోపణలను ప్రాథమికంగా నిర్ధారణ జరిగితే వెంటనే జానీ మాస్టర్ అరెస్ట్ చేస్తారు. జానీ మాస్టర్ సంబంధించిన ఇప్పుడు ఈ సెక్షన్ల కింద ఆయన అరెస్ట్ అయితే జైలుకు పోయేటువంటి అవకాశం ఉండదు, స్టేషన్ జైలు పోతాడు. దీంట్లో 376 అనేది ఇది 7 years ఎబో పనిష్మెంట్ ఉన్నది, 506 ఉన్నది. ఆమెని 506 ఇంటిమిడేషన్ అంటే నేను చంపేస్తా, ప్రాణానికి హాని చేయడం. 323 ఉన్నది. 323 అంటే కొట్టడం,
వీళ్ళిద్దరు రిలేషన్లు ఉన్నారు. ఇదేమో 376 ఏమో నన్ను రేప్ చేసింది అన్నటువంటి బలవంతంగా రేప్ చేసిండు. దీంట్లో 375 ఉంటది కన్సెక్చువల్ అన్నట్టు. ఓకే, అంటే అంగీకారంతో, పరస్పర అంగీకారంతో జరిగే లైంగికం. 376 బలవంతంగా ఫోర్స్ఫుల్ గా పెనిట్రేషన్ చేయడాన్ని ఓకే రేప్ గా భావిస్తారు అన్నట్టు. ఓకే, ఆ అమ్మాయికి అంగీకారం లేకుండా ఆమె మీద రేప్ జరగాలి. అంటే ఇప్పుడు ఈమె పెట్టినటువంటి కేసు కానీ దీంట్లో ఎంక్వైరీ చేసేటువంటి అవకాశం ఉండదా పోలీసులు? ఎంక్వైరీ ఇప్పుడు కావాలని చెప్పేసి కూడా ఆమె పెట్టొచ్చు కదా. ఈమెకు అవకాశాలు రావట్లేదు, ఆయన ఇవ్వట్లేదు కాబట్టి ఈయన బదనం చేయాలన్నటువంటి ఉద్దేశంతో కూడా ఆమె పోలీస్ స్టేషన్ పోయి పెట్టొచ్చు కదా కేసు. ప్రాథమికంగా ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఏ మహిళను నన్ను వచ్చి కంప్లైంట్ ఇచ్చినప్పుడు నా మీద రేప్ జరిగిందని ఆ పిటిషన్ లో ఉంటే ఖచ్చితంగా కూడా రేప్ కేసు రిజిస్టర్ చేయాల్సిందే. ఓకే, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నది లలిత కుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ అని చెప్పి. ఎలాంటి కాగ్నిజెన్స్ అంటే నమ్మదగ్గ నేరపూరితమైన సమాచారం SHO స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఇష్యూ చేసుకున్న వెంటనే ఒక FIR ఇష్యూ చేయాలి. ఇప్పుడు రాయదుర్గం పోలీసు వాళ్ళు మాకు వచ్చింది ఏంది, పోయింది ఏంది, ఆ అమ్మాయి వచ్చింది కంప్లైంట్ ఇచ్చింది, దీని మీద మేము ఒక FIR రిజిస్టర్ చేసినాం. ఎక్కడ జరిగింది? రేపు నార్సింగ్ దగ్గర ఉన్న వాళ్ళు ఇద్దరు కలిసే ఉంటున్న సంబంధించిన జరిగితే వెంటనే నార్సింగ్ పోలీసు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసిరు. ఇంతకుముందు నేను నార్సింగ్ పోలీసు వాళ్ళని కూడా రీచ్ అవుట్ కావడానికి ట్రై చేసిన, వాళ్ళు ఈ ఇష్యూ పెండింగ్లో ఉన్నది. అసలు రేప్ జరిగిందంటే రేప్ జరిగినప్పుడు కొన్ని అంటే ఏదన్నా ఇప్పుడు నేను మిమ్మల్ని అటెంప్ట్ మర్డర్ చేయడానికి వస్తున్నా అంటే ఒక పెద్ద సీరియస్గా గ్రావిటీ ఉన్న అఫెన్స్ ఉండాలి, చర్మం మీద బలమైన గాయం ఉండాలి. అప్పుడు మాత్రమే దాన్ని ఒక 307 కింద కన్సిడర్ చేస్తాం పాత IPC ప్రకారం. ఈ అమ్మాయి కూడా రేప్ జరిగింది అంటుంది కదా. అసలు ఈమె రేప్ జరిగినప్పుడు ఈమె ఏ విధంగా అంటే ఇబ్బంది అద్దు అని ఇప్పుడు నా మీద సెక్సువల్ గా దాడి చేయడానికి కానీ సెక్స్ లో పాల్గొనడానికి నేను సిద్ధంగా లేను అని ఈ అమ్మాయి ఏమైనా సంకేతం ఇచ్చిందా? ఇచ్చినట్టు దాని తర్వాత జరిగేదాన్ని రేప్ అంటాం. లేకపోతే ఇష్టపూర్తిగా జరుగుతుంది, కన్సెక్సువల్ అవుతుంది, అది 375 కిందకి వస్తుంది. ఇప్పుడు పెట్టినటువంటి సెక్షన్ అయితే 376, 506, 323/2 సెక్షన్ 323 అంటే కొట్టిండు అంటే వీళ్ళిద్దరు కలిసి ఉండడంలో గొడవలు జరగడంలో కొడతారు కదా. ఇప్పుడు పెద్దగా ఇబ్బంది అయ్యేది 506 కూడా కాదు, 376 ఓన్లీ 376 అది రేప్ కాబట్టి అది వితౌట్ పర్మిషన్, ఉమెన్ పర్మిషన్ లేకుండా ఆమె మీద చేసే ఫోర్స్ఫుల్ లైంగిక దాడిని రేప్ అంటాం. ఓకే, ఇది ఏదైతే ఈమె ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆడ ఉన్నటువంటి రాయదుర్గం పోలీసులు ఈ యొక్క 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇక్కడ 376 అనేది కూడా ఆయన మెడకు ఉచ్చుగా బిగిసిపోతా ఉంది. ఒకవేళ కనుక దీనిపైన కనుక అన్ని రకాలుగా ప్రూఫ్లను కనుక అమ్మాయి కనుక ఇచ్చినట్టు ఉంటే ఆయనకు జైలు శిక్ష తప్పదన్నటువంటి కొంత సమాచారం అయితే అందుతా ఉంది. మొత్తానికైతే మాత్రం ఇటీవల చూస్తూ ఉన్నాం తెలుగు ఇండస్ట్రీలో ఇట్లాంటి లైంగిక సంబంధించినటువంటి దాడులు కానీ లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి వాళ్ళు కొంత పెద్ద స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు ఇట్లాంటి మహిళల్ని కింది స్థాయిలో ఉన్నటువంటి మహిళల్ని లైంగికంగా వేధిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. దీనిపైన మరి ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు ఏందనేది కూడా మనం చూడాల్సినటువంటి అంశం. చూస్తూనే ఉండండి మన తెలుగు.